డయాబెటిస్కి ఇన్ఫెక్షన్స్కి సంబంధం ఏంటి? మనం కామన్గా చూస్తాము అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ చూసే ఉంటారు. షుగర్ పేషెంట్స్కి తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ రావటమే కాదు, అవి కొన్నిసార్లు ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి సీరియస్ అయిపోతాయి. అసలు షుగర్ పేషెంట్స్కి ఎందుకు ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తాయి అండ్ వీటిని ఎలా ప్రివెంట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిది, షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో రక్త కణాలన్న ఉంటాయి, న్యూట్రోఫిల్స్. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ న్యూట్రోఫిల్స్ వెంటనే వెళ్ళి అక్కడ బ్యాక్టీరియాని కానీ ఫంగస్ని కానీ అటాక్ చేస్తాయి. షుగర్ ఎక్కువ ఉండటం వలన ఈ న్యూట్రోఫిల్స్ యొక్క పనితీరు తగ్గిపోతుంది, అవి సరిగ్గా పని చేయలేవు. తద్వారా ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం, సీరియస్ అవ్వడం జరుగుతుంది. రెండవది, ఎక్కువ షుగర్ ఉండేటప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈ షుగర్ని ఫుడ్లో వాడుకొని ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతాయి, తద్వారా ఇన్ఫెక్షన్ కూడా ఫాస్ట్గా పెరిగిపోతుంది. థర్డ్ది, షుగర్ పేషెంట్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే స్కిన్ వాళ్ళది చాలా డ్రైగా ఉంటుంది. ఎందుకంటే స్కిన్ నుంచి ఉత్పత్తి అయ్యే స్వెట్ తక్కువగా ఉంటుంది, తద్వారా వాళ్ళకి స్కిన్ బాగా డ్రై అయిపోయి బాగా దురద పెట్టేస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దురద తగ్గించుకోవడానికి బాగా దాన్ని స్క్రాచ్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా చిన్న చిన్న ఇంజరీస్ జరుగుతాయి స్కిన్ లో. ఈ ఇంజరీస్ నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ లా వస్తుంది. నాలుగవది, కాళ్ళకు వెళ్లే బ్లడ్ సప్లై కొన్నిసార్లు ఎఫెక్ట్ అయినా కూడా వూండ్ హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దెబ్బలు ఫాస్ట్ గా మానవు. ఐదవది, న్యూరోపతి అంటాం. కాళ్ళకు వెళ్లే నరాలు దెబ్బతినటంతో పేషెంట్స్ కి స్పర్శ అనేది తగ్గిపోతుంది. సో ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా, రాయి గుచ్చుకున్నా, లేకపోతే కాలిపోయినా కూడా అది వాళ్ళు గ్రహించలేరు. తద్వారా తెలుసుకోవటం, డాక్టర్ని సంప్రదించటం లేట్ చేస్తారు. ఈ టైంలో ఇన్ఫెక్షన్ కూడా పెద్దదైపోతుంది. అయితే ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్, షుగర్స్ మంచిగా కంట్రోల్లో పెట్టుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోండి. కావాలంటే మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు. ఎస్పెషల్లీ కాళ్ళు వేలికి మధ్యలో ఉండే స్కిన్ కొన్నిసార్లు స్నానం చేసిన తర్వాత మెత్తబడిపోయినప్పుడు ఆ స్కిన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక డ్రై కాటన్ టవల్తో వేళ్ళ మధ్యలో తుడుచుకోండి అండ్ దాన్ని డ్రైగా ఉంచుకోండి. నాలుగవది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా ఎలాగుంది మరియు సెన్సేషన్స్ ఎలాగున్నాయో వీలైతే చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.